ఈరోజు మన వాక్యాంశము క్రిస్మస్ పండుగ తెచ్చిన ఆశీర్వాదాలు. ఈరోజు మనము క్రిస్మస్ అని చెప్పని మనం గూగుల్లో కొడితే యేసు ప్రభువుని ఒక తొట్టులో పండుకోబెట్టినట్టుగా, చక్కని వెలుతురు అక్కడ వస్తున్నట్లుగా, అందరూ వచ్చేసి ఆయన్ను పూజిస్తున్నట్లుగా అట్లా మనకి గూగుల్లో మనకి ఇమేజెస్ కనిపిస్తాయి. ఒక చక్కని వెలుగు అక్కడ ఉన్నట్టుగా, అంత అక్కడ చాలా కాంతివంతంగా ఉంటాయి అన్నమాట. కానీ వాస్తవానికి యేసు ప్రభు ఈ లోకంలో ఒక దీనునిగా, దరిద్రునిగా, దుర్గంధం వచ్చేటువంటి చోట పశువుల తొట్టులో పరుండి పెట్టబడ్డాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా గుర్తించలేదు. ఆయన ఒక అనామకుడిలాగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. కానీ ఎందుకని ఆయన ఆ విధంగా జీవించాడు? ఎందుకని ఆయన ఆ విధంగా జన్మించాడు? ఈరోజు నీకు నాకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఆ విధంగా జన్మించాడు. క్రిస్మస్ పండుగ ఎటువంటి ఆశీర్వాదాలు మానవాళి ఎడల కనపరిచింది, ఎటువంటి ఆశీర్వాదాలు మనకు దయచేసింది, ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చక్కని శ్రేష్టమైన ఆత్మీయ సత్యం మనం తెలుసుకుందాం. ఈరోజు జాగ్రత్తగా వాక్య భాగాలకు వస్తే, మొట్టమొదటి ఆశీర్వాదము క్రిస్మస్ పండుగ తెచ్చిన ఆశీర్వాదాలు. మొట్టమొదటి ఆశీర్వాదము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటండి? దేవుని పిల్లలగుటకు. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం అన్నమాట. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ దేవుని పిల్లలగుటకు అని ఉందండి. అంటే అంతకుముందు మనం దేవుని పిల్లలం కాదా? కాదనే వాక్యం చెప్తా ఉంది. అంతకుముందు దేవుని పిల్లలం కాదు, మనం లోకస్తులము. దేవుని అంగీకరించే ముందు వరకు మనము లోకస్తులము, లోక సంబంధులము మనం. కానీ ఎవరైతే ఆయనను అంగీకరించి, ఆయన పైన విశ్వాసం ఉంచి, ఆయన కాచే రక్తంలో తమ పాపాలు కడుక్కుంటారో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఎవరైతే ఆయన కాచే రక్తంలో తమ పాపాలు కడుక్కుంటారో వారందరికీ రక్షణ వస్త్రం ఇవ్వబడుతుందండి. ఎప్పుడైతే రక్షణ ఉంచుకుంటారో, బాప్తిసం తీసుకుంటారో వారికి అందరికీ కూడా ఏంటండి? రక్షణ వస్త్రం ఇవ్వబడుతుందండి. దానినే ఆత్మీయంగా చూసుకుంటే పెండ్లి వస్త్రం అనుకోవచ్చు. ఏ వస్త్రం అండి? పెండ్లి వస్త్రం. అవునండి, అతి త్వరలో వరుడు రానే ఉన్నాడు. ఆయన ఎదుర్కోవాలని చెప్పారంటే, ఆ పెండ్లి విందులో మనం పాల్గొవాలని చెప్పారంటే ఖచ్చితంగా పెండ్లి వస్త్రం ఉండాలి. పెండ్లి వస్త్రం అని చెప్పంటే ఏదో సూటో, షేర్వానియో, లేకపోతే ఖరీదైన పట్టు చీరలో కాదండి. పెండ్లి వస్త్రం అని చెప్పానంటే బాహ్య అలంకరణ కాదు, కానీ అంతరంగ అలంకరణ కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషం, సహనం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇదిగో ఇటువంటి అంతరంగ అలంకరణ మనం కలిగి ఉండాలమ్మా. అటువంటి అలంకరణ కలిగి ఉన్నప్పుడే ఆ పెండ్లి కుమారుని మనము ఎదుర్కోగలం. ఎవరికైతే పెండ్లి వస్త్రం లేదో వారు ఆ పెండ్లి విందులో పాల్గొనడానికి అర్హత లేదు. అట్ ద సేమ్ టైం ఎవరికైతే పెండ్లి వస్త్రం లేదో వారికి కూడా ఒక బహుమానం సిద్ధం చేసి ఉంచారు. ఏ బహుమానం అని చెప్పంటే అది
మత్తయి సువార్త 22వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూసినట్లయితే మత్తయి సువార్తమానం 22వ అధ్యాయము 11, 12, 13. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని జాగ్రత్తగా అండలేసుకోండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని వారిని చూచి స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చిందని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలిపడి చీకట్లోనికి తోసివేడి అక్కడ ఏడ్పును పండ్లు కురుకుటయు ఉండని పరిచారకులతో చెప్పాను. ఏం బహుమానం అది? ఏం బహుమానం అండి అది? అక్కడ కటిక చీకటి. ఎవరికైతే పెండ్లి వస్త్రం లేదో, ఎవరికైతే ఆ రక్షణ వస్త్రం లేదో వారికి అందరికీ ఏంటట? కటిక చీకటన, నరకాగ్నిలోకి త్రోయబడుతుంది. అక్కడ పండ్లు కురుకుటయు ఇంకా ఏడ్పును. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదండి. జాగ్రత్త సహోదరుడు సహోదరి. ఆ వరుణ్ణి ఎదుర్కోవాలని చెప్పారంటే ఖచ్చితంగా నీకేం వస్త్రం ఉండాలండి? పెండ్లి వస్త్రం ఉండాల్సిందే. ఆ పెండ్లి వస్త్రం ఉంటేనే ఆ వరుణ్ణి మనం ఎదుర్కోవచ్చు. ఆ యొక్క పెండ్లి విందులో మనం పాల్గొనవచ్చండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటని చెప్పి చూస్తే మనకి కీర్తనలో 23వ దావీదు కీర్తన 2వ వచనం, 23వ దావీదు కీర్తన 2వ వచనం, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చాలండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అవునండి, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు సరైన సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి ఒక చిన్న పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. కారణం ఏంటని చెప్పానంటే, నన్ను పచ్చిక గల చోట్ల పరుండబెట్టడానికి ఆయన సరైన సదుపాయాలు లేకున్నటువంటి ఒక చిన్న పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడండి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించే సమయానికి ఆయనకు ఎవరు కూడా గుర్తించలేదు. ఆ మరియమ్మ తల్లి నిండు చూలాలు ఆ రాత్రికాల సమయంలో ఎన్ని బాధలు పడిందో పాపం. తలుచుకుంటే అయ్యో అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది. ఆమెను ఎవరు కూడా చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అందరి ఇళ్ళు కూడా ఆ విధంగా టచ్ చేస్తూ కొడుతూ కూడా ఎవరైనా అవకాశం ఇస్తారని చెప్పండి, ఎవ్వరు కూడా అవకాశం ఇవ్వలేదు. చివరికి ఒక పశువుల తొట్టులో, పశువుల కొట్టంలో కొంచెం చోటు ఉంటే అక్కడ, సత్రంలో కూడా స్థలం లేనందున ఎంత విచారం అండి, గమనించాలి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనకు స్థలం లేదు. ఆయన ఈ లోకంలో పరిచయం చేసే కాలంలో ఏముందంటే వాక్యంలో, నక్కలకు బరియలున్నవి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నవి, కానీ మనిషి కుమారునికి చోటు లేదు. చివరికి ఆయన చనిపోయినప్పుడు కూడా వేరే వారి సమాధిలోనే పెట్టబడ్డాడండి. అదిగో అంతగా దీనంగా తనను తగ్గించుకుని ఈ లోకంలో ఆయన జన్మించాడు, అంతగా తగ్గించుకుని జీవించాడు. కారణం ఏంటని చెప్పారంటే, నన్ను పచ్చికల చోట్ల పరుండబెట్టడానికి. పచ్చిక అని చెప్పారంటే సమృద్ధి. మన యేసు ప్రభుకు ఒక చక్కని పేరేంటని చెప్పారంటే మంచి గొర్రెల కాపరి. మంచి గొర్రెల కాపరి ఎప్పుడు కూడా తన గొర్రెలని పచ్చిక ఎక్కడ బాగా ఎక్కువ ఉందో అక్కడికి నడిపించి మేత మేయిస్తాడు. బలహీనమైన వాటిని తన భుజాల మీద ఎక్కించుకుని వాడు చక్కగా మేత అందిస్తూ చక్కగా పోషిస్తాడండి మంచి గొర్రెల కాపరి.
దాని అర్థం ఏంటి తెలుసా? ఆ ప్రభువు నీకు తోడుగా ఉంటే నీకు చక్కని శారీరక సమృద్ధి, నీకు చక్కని ఆర్థిక సమృద్ధి. ఈ లోకంలో ఆ ప్రభువు నీకు తోడుగా ఉంటే అంతటా కూడా నీకు సమృద్ధి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఆత్మీయంగా కూడా నీకు సమృద్ధి లభిస్తుందండి. పచ్చిక అని చెప్పంటే ఆత్మీయంగా చూసుకుంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడింది. దేవుని యొక్క వాక్యం ఒక మనిషిని జీవింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యం ఒక మనిషిని ఉజ్జీవింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యం పడిపోయిన వారిని లేవనెత్తుంది. దేవుని యొక్క వాక్యం కృంగిపోయిన వారిని లేవనెత్తుందండి. దేవుని యొక్క వాక్యం ఒక పాపిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరలోకానికి చేరుస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, అందుకే వాక్యం ఏమని చెప్పంటే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. ప్రభు స్పష్టంగా చెప్పాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటాడండి. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడే ఉండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనేం చెప్పానంటే వాక్యమే దేవుడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే అప్లై చేసుకోవాలి జాగ్రత్తగా. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ వాక్యం నువ్వు జాగ్రత్తగా వింటే ఆ వాక్యం నిన్ను లేవనెత్తుతుంది. కృంగిన పరిస్థితులు నిన్ను ఆదరిస్తుంది. ఒక పాపిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరలోకానికి మార్గాన్ని చూపిస్తుందండి. యేసు ప్రభు ఒక దీనునిగా, దరిద్రునిగా, ఒక చిన్న పశువుల తొట్లో సరైన సదుపాయాలు లేకుండా ఆయన పరుండబెట్టబడ్డాడు. కారణం ఏంటని చెప్పంటే నిన్ను నన్ను పచ్చికల చోట్ల పరుండ చేయటానికి ఆయన ఆ విధంగా జన్మించాడండి. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టును. చాలండి. వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టును. సర్వాధికారి అయిన ప్రభు, లోకరక్షుడైన ప్రభుకి ఈ లోకంలో స్థలము లేకుండా ఉందండి. ఎందుకని స్థలం లేకుండా ఉంది? ఆయన ఏమైనా హఠాత్తుగా ఊడిపడ్డాడండి ఈ జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. ఆయన ఏమన్నా హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? ఏమన్నా ఆయన ఏమైనా చెప్పా చేయకుండా వచ్చాడు ఈ లోకానికి? యేసు ప్రభు ఈ లోకంలో ఈ విధంగా జన్మిస్తాడని చెప్పని 700 ఏళ్ల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడమ్మా? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చాలండి. యేసు ప్రభు జన్మించడానికి దాదాపుగా 700 ఏళ్ల క్రితమే యేసు ప్రభు ఈ విధంగా జన్మిస్తాడు, ఒక కన్యకకు జన్మిస్తాడని చెప్పని ఆయన ప్రవచించాడు. అదేవిధంగా మీకా గ్రంథంలో కూడా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం కూడా, మీకా గ్రంథం 5:2 కూడా, బెత్లెహేమ ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచుండెను. చాలండి. ఈ విధంగా ఏనాడో కొన్ని 100 ఏళ్ల క్రితమే
ప్రవక్తలు ఆ విధంగా ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా జన్మిస్తాడని చెప్పని జాగ్రత్తగా మనం గమనిస్తే ఆనాడు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ఏమన్నారండి? యూదుల రాజుగా జన్మించిన వాడు ఎక్కడా అన్నాడు. అప్పుడు హేరోదు మహారాజు ఏమంటాడండి? ఎవరైనా చెప్పగలరా? బైబిల్ చదివే వాళ్ళు చెప్పండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేమైన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఒక్కసారి ఆగండి. ఒక్కసారి మనం మళ్ళొక్కసారి పైకి వెళ్తే జ్ఞానులు ఏమడిగారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చెప్దాం ఒకసారి అందరం. అట్లనే మీకు బాగా జ్ఞాపకం ఉంటుందేమని చెప్పి నా ఆశ, అంతే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పని. అప్పుడు రాజు ఏం చేశాడమ్మ రాజు అందరూ కూడా? అప్పుడు రాజు ప్రధాన యాజకుల్లోనూ, నెంబర్ 1, ప్రజల్లో నుండి శాస్త్రులు, అంటే అందరి ప్రజల్లో శాస్త్రులు అని చెప్పండి, చదువుకున్నవారని చెప్పేసి అందరినీ పిలిపించాడు. పిలిపించి ఏమడుగుతున్నాడండి? చెప్పాలండి, చదువచ్చా మీకు రాదా? క్రీస్తు ఎక్కడ పుట్టునని చెప్పేసి. అవునా? జ్ఞానులు ఏమడిగారండి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పేసి. మరి వాళ్ళు ఏమడుతున్నారు? రాజు ఏమడుతున్నాడండి? క్రీస్తు ఎక్కడ పుట్టినని చెప్పి అడుగుతున్నాడు. అంటే వాళ్ళు చెప్పారు ఆ జ్ఞానులు ఏమన్నా క్రీస్తు అని చెప్పని, యూదుల రాజు క్రీస్తు అని చెప్పేసి? చెప్పలేదు. ఈ పాయింట్ జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పని జ్ఞానులు అడుగుతూ ఉంటే హేరోదేమో క్రీస్తు ఎక్కడ పుట్టును అని చెప్పి అడుగుతున్నాడండి. అంటే వాళ్ళకి తెలుసు అన్నమాట. అంటే ఆ యూదుల రాజు యేసుక్రీస్తే అని చెప్పని ఆ నక్కకు తెలుసు. ఎవరు? హేరోదు రాజు తెలుసు అన్నమాట. నక్క అని చెప్పని యేసుప్రభు అన్నాడు, నక్క అని చెప్పారు వాడిని. వాళ్ళేమంటారు? వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. వాళ్ళేమని చెప్పారంటే యూదయ బెత్లెహేములోనే అని చెప్పని వాళ్ళు మొత్తం గ్రంథాలు తెరిచి, యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదండి. అంటే వాళ్ళు గ్రంథాలు తెరిచేశారు, అంటే వాళ్ళు తెలుసు అన్నమాట. ఈ విధంగా యేసు ప్రభు జన్మిస్తాడు, బెత్లెహేములో జన్మిస్తాడు, కన్యక గర్భవతి అవుతుంది అని అన్ని తెలుసు వాళ్ళకి. కానీ ఆయన్ను వారు అంగీకరించలేకపోయారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును కారి వారు ఆయనను అంగీకరించారు. కారణం ఏంటని చెప్పారంటే, మెస్సయ్య అని చెప్పంటే వారు ఏమనుకుని చెప్పారంటే ఒక రాజుగా వస్తాడని చెప్పని, కత్తి పట్టుకొని యుద్ధాలు చేస్తాడని చెప్పేసి, ఒక రాజ్యభవనంలో జన్మిస్తాడని చెప్పేసి ఈ విధంగా వారు మెస్సయ్య గురించి ఊహించుకున్నారు. కానీ యేసుప్రభు ఆ విధంగా ఒక చిన్న పశువుల తొట్టులో జన్మించాడు, ఒక వడ్లవాని కుమారునిగా జన్మించాడు. సో అందుకనే ఆయన్ను వారు అంగీకరించలేకపోయారు, ఆయన్ను తిరస్కరించారు, గేలి చేశారు, అవమానించారు. ఈ లోకంలో ఆయనకు స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండబెట్టబడును. అది ఆనాటి సంగతి. మరి ఈనాడు మనమేం చేస్తున్నాం? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది,
యేసు ప్రభు ఏ విధంగా జన్మించాడని చెప్పని, నీ కొరకు నా కొరకు ఆయన ఈ విధంగా జన్మించాడు, ఈ విధంగా తగ్గింపు తత్వంతో జీవించాడని చెప్పని, నీ కొరకు నా కొరకు ఆయన ఈ విధంగా శ్రమ పడ్డాడు, మరణించాడని చెప్పని, రక్తం కార్చాడని చెప్పని బైబిల్లో రాయబడి ఉంటే, మరి అన్ని తెలిసినటువంటి నీవు ఏం చేస్తున్నావు? మందిరాశ్రీగా రమ్మంటే రావు, రక్షణ పుచ్చుకో అని చెప్పంటే దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేసి రేపు మాపని వాయిదా వేస్తావు. అన్నీ తెలిసి కూడా దేవుణ్ణి అవమానిస్తూ దేవుణ్ణి అంగీకరించకుండా నీ ఇంట్లో స్థలం లేకుండా చేస్తున్నావు. ఆనాడు ఆయనకు స్థలం లేనందువల్ల ఒక చిన్న పశువుల పాకలో, ఒక పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. ఈరోజు అన్నీ తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నువ్వు ఒకవేళ అంగీకరించకపోయినా సరే ఆయన నీ కొరకు ఒక చక్కని స్థలం సిద్ధం చేయడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడండి. తాను ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికే వెళ్ళాడు. దేనికి? నీ కొరకు నా కొరకు అక్కడ స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. ఆ వెళ్ళినవాడు తిరిగి మరలా ఒకరోజు రానే ఉన్నాడు, తన వారందరినీ కూడా తీసుకుని వెళ్ళటానికి. ఈరోజు నువ్వు కూడా ఆ స్థలంలో ఉండాలని చెప్పంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ హృదయంలో ఆయనకు చోటు కల్పించాలి. నీ హృదయంలో ఆయన చోటు కల్పించాలని చెప్పంటే నీకు పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటావో అదిగో అప్పుడు ఆయన నీ హృదయంలో నివాసం ఉంటాడు. అదిగో అప్పుడు ఆ రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు కూడా ఎత్తబడే సంఘంలో ఉంటావండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండును, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చాలండి. యోహాను సువార్త 1:9 ఏం చెప్తుందండి? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. గమనించాలండి. ఆయన రాత్రిపూట వెలుతురు సరిగా లేకుండా ఉన్నటువంటి ఒక చీకటి తొట్లో, ఒక చీకటి కొట్టంలో ఎలా ఉంటుంది? పశువుల కొట్టం చక్కగా వెలుతురు ఉంటుందా? మన గూగుల్లో ఇవాళ ఇమేజెస్ అదే కనిపిస్తుంది మనకి. జీసస్ క్రైస్ట్ అని కొడితే ఏమండి అదే కనిపిస్తుంది మనకి, చక్కగా వెలుతురున్నట్టు. కానీ అలా లేదండి. ఒక పశువుల కొట్టమని చెప్పండి, చీకటిగా ఉంటుంది కదా, అంతా కూడా వెలుతురు ఉండదు అక్కడ. పశువుల కొట్టంలో వెలుతురు లేకుండా ఆయన జన్మించాడు. కానీ ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ను ఎవరైతే వెంబడిస్తారో వారందరూ కూడా వెలుగు సంబంధులు. ఆయన ఎవరైతే వెంబడిస్తారో వారికి చీకట్లో నడవక అనే వాక్యాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందామండి. చీకట్లో నడవక ఆ యొక్క వెలుగులోనే నడుస్తారు. వారందరూ కూడా వెలుగు సంబంధులు. ఆ వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి మనము ఈనాడు ఎలా జీవించాలని చెప్పంటే, ఆకాశంలో నక్షత్రాల వలె అనేకులను నీతి మార్గం వైపు మళ్లించాలి. అనేకులకు నీతి మార్గాన్ని చూపిస్తూ ఆ వెలుగును అందరికీ పంచగలగాలండి. దానియేలు గ్రంథంలో చక్కని మాట ఉంది కదా, చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు,
నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎలా ఉండాలటండి? నక్షత్రం వలె నిరంతరం కూడా ప్రకాశించాలి. ఆయన వెలుగులో నువ్వు నడుచుకుంటే, వెలుగు సంబంధం వలె నువ్వు ఉంటే, నక్షత్రం వలె అనేకులను నీతి మార్గం వైపు మళ్లించాలి. అది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష ఉంటుందండి. ప్రభు మరొక చోట మాట్లాడుతూ ఏమంటాడని చెప్పారంటే, ఎవడైనా దీపం వెలిగించి ఆ దీపాన్ని మంచము కిందనైనను కుంచెము కిందనైనను పెట్టాడు. కానీ మంచం కింద అని చెప్పారంటే, మంచం కింద పెడతామో దీపం వెలిగించి ఏమవుద్ది? మంచం కింద పెడితే ఏమంటే మంచం అంతా కాలిపోద్ది అంతే. ఇంకా కొంచెం అని చెప్పానంటే చదువుతున్నాం కదా, అర్థం తెలియదు కదా, చదివేస్తాం అంతే. కొంచెం అంటే ఒక లోటా ఉంటుంది కదా, అప్పట్లో లోటాలు పెట్టేవాళ్ళు కదా మనకి కొలతకి, కొంచెం అని చెప్పేసి. బియ్యాన్ని గొలుస్తాం కదా, కొంచెం అని చెప్పేసి అని కొంచెం అంటారు అన్నమాట. దీపం వెలిగించి కొంచెం కింద పెడితే ఏమవుతుంది? దీపం మారిపోద్ది. ఇప్పుడు చదువుదాం. ఎవడైనా దీపం వెలిగించి మంచం కిందైనను కొంచెం కిందనే పెట్టాడు. కానీ ఎక్కడ పెట్టాలట? దీపస్తంభం మీద పెట్టాలి. అప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వెలుగుమయమై ఉండును. అంటే నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తే నువ్వు ఎలా ఉండాలండి? ఒక వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు నీ చుట్టుపక్కలంతా కూడా ప్రసరింపచేయాలండి. ఎలా ప్రసరింపచేయాలి అని చెప్పంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఎలా ప్రకాశింపజేయాలని చెప్పానంటే, మత్తయి సువార్త మనం 5:16లో మనుష్యులు ఏం చూసమ్మా? నీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడి. మనుషులు మీ సత్క్రియలను చూచి, సత్క్రియలు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు అని చెప్పారంటే ఆకలి కొన్ని వారికి ఆహారం పెట్టడం కానీ, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం కానీ, దుఃఖపడే వారిని ఓదార్చడం కానీ, దిక్కులేని వారిని ఆదరించడం కానీ, వాక్యము లేని వారికి వాక్యం అందజేయటం కానీ, ఇవన్నీ కూడా సత్క్రియలేనండి. ఆ సత్క్రియల ద్వారా వెలుగును ప్రకాశింపనీయుడి అన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఆ విధంగా మనం వెలుగును ఇతరులకు పంచగలుగుతున్నామా? ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఏదో వాక్యం వినిపోయేవారుగా ఉన్నామా? మందిరానికి వచ్చి నిద్రపోయేవారుగా ఉన్నామా? ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఈనాడు కొంతమంది ఎలా ఉన్నారని చెప్పారంటే, కొంతకాలం పాటు మందిరానికి వచ్చి ఆ వెలుగులో నడిచి దేవుని వల్ల కొంతకాలం పాటు ఆశీర్వాదాలు పొందుకుని తిరిగి మరలా చీకట్లో నడుస్తూ లోకంలో కలిసిపోయేవారుగా ఉన్నారు. అందుకే వాక్యంలో ఉంది, దేమా 2 తిమోతి అంటాడు, 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో, 2 తిమోతి 4:10 అంటాడు పౌలు గారు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చాలండి. దేమా ఏంటట? ఇహలోకమును స్నేహించి కొంతకాలం పాటు పౌలుతో పాటు పరిచర్యలో పాల్గొన్నాడు. కొంతకాలం పాటు ఆ యొక్క వెలుగులో నడిచాడు. దేవుని యొక్క పరిచర్యలో పాల్గొని సత్క్రియలు చేస్తూ తిరిగి మళ్ళా లోకంలో కలిసిపోయాడు. ఈరోజు అనేక మంది అదే విధంగా ఉన్నారు. మందిరానికి వస్తారు, అంతా బాగా జరిగితే ఓకే, వాళ్ళు అనుకున్నట్టు మొత్తం అంతా అయిపోవాలి. ఒకవేళ ఆ క్రమంలో ఏదైనా తేడా జరిగితే,
ఏమండి, నష్టాల పాలైతే, కష్టాలు ఏదైనా ఎదురైతే ఆ దేవుడు మంచోడు కాదు. మందిరానికి రారు, ఇంకా అక్కడి నుంచి వేరే మందిరానికి పోతారు. అక్కడ కూడా అట్లే అయితే ఇంకా అసలుకి ప్రార్థన చేసుకోరు, మందిరానికి రారు. ఇటువంటి వారు అనేక మంది ఉన్నారండి ఈనాడు లోకంలో. అటువంటి వారి గురించి, అటువంటి వారు ఇప్పుడు కాదు అప్పుడు కూడా ఉన్నారనమాట. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు వారి గురించి మాట్లాడుతూ ఏమంటాడని చెప్పంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీ పత్రిక 6:4లో, ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుని మందిరానికి వచ్చి ఒక్కసారి వెలిగించబడి దేవుని యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాల జీవితంలో అనుభవించి తిరిగి మరలా వెనక్కి వెళ్ళేవారు, లోకంలో కలిసిపోయేవారు ఏంటట, ఆ ప్రభువుని మరలా సిలువ వేస్తూ బాహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటి జీవితం జీవించేవారు ఇదిగో ఈ వాక్యానికి కరెక్ట్గా సరిపోతారనమాట. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయండి? జాగ్రత్తగా పరిశీలన చేసుకుందామండి. ఆయన వెలుగులో నడిస్తే ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తావు. ఆయన వెలుగులో నడవకుండా చీకట్లో నడిస్తే నేరుగా నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావండి, నరకంలోకి వెళ్ళిపోతావు. ఆయన వెలుగులో నడుద్దామండి, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఇది 4వ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదం కీర్తనలు 132వ అధ్యాయము 132వ దావీదు కీర్తన 16వ వచనం, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. అలాగే యెషయా గ్రంథము 61:3, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు పొత్తి గుడ్డలలో చుట్టబడ్డాడండి, అవునా? కానీ ఈనాడు ఆయన మనకి రక్షణ వస్త్రం ధరింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా స్తుతి వస్త్రం ధరింపజేస్తున్నాడండి. ఇంకా ఆనంద వస్త్రము, ఉల్లాస వస్త్రం మనకి ధరింపజేస్తా ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే తప్పిపోయిన కుమారుడు తనకు తప్పు తెలుసుకుని తిరిగి మళ్ళా తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఆ తప్పిపోయిన కుమారుణ్ణి దూరం నుంచి చూచి గబగబ పరిగెత్తి ఆ కుమారుడిని కౌగిలించుకుని మెడ మీద ముద్దు పెట్టుకుని ఏమంటాడండి, వీనికి ప్రశస్త వస్త్రము చుట్టి, కాళ్ళకి చెప్పులు, చేతికి బంగారు ఉంగరం కూడా ధరింపజేస్తాడు. ప్రశస్త వస్త్రము ధరింపజేశాడండి. ఈనాడు ఆ విధంగా లోకంలో కలిసిపోయి పాపిష్టి కార్యాలు చేస్తూ నీకు తప్పు తెలుసుకుని దేవుని వద్దకు వస్తే ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుంటే నీకు కూడా ఒక చక్కని ప్రశస్త వస్త్రం ధరింపజేస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? నీ యొక్క ఆర్థిక స్థితి బట్టి, నీ యొక్క కష్టాలను బట్టి దేవుని వద్ద కన్నీరు కారుస్తూ రోధిస్తున్నావా? నీకు ఆయన ఆనంద వస్త్రం ధరింపజేస్తాడు, ఉల్లాస వస్త్రం ఆయన ధరింపజేస్తాడు. ఆయన పొత్తిగూట్లో చుట్టపడ్డాడు కానీ మనకు ఆయన రక్షణ వస్త్రం ధరింపజేస్తాడు, ఉల్లాస వస్త్రం ధరింపజేస్తాడు.
ఆనంద వస్త్రం ధరింపజేస్తాడండి. ఇది 5వ ఆశీర్వాదం. 6వ ఆశీర్వాదము 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలండి, ఎంత చక్కని వాక్యం అండి. మనం చదువుదాం, అందరం ఒకసారి గట్టి చదువుదామండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులు కావాలని. చాలా చక్కని వాక్యం అండి. చాలా అంతరార్థం, చాలా ఆత్మీయార్థం ఇందులో దాగి ఉందండి. అందరూ అనుకున్నట్లుగా యేసు ప్రభు రాజభవనంలో జన్మించలేదండి. ఆయన తలుచుకుంటే రాజుల గృహంలో జన్మించవచ్చు. ఆయన తలుచుకుంటే జ్ఞానుల కిళ్లలో జన్మించవచ్చు. ఆనాటి కాలంలో గ్రీకులు గొప్ప జ్ఞానవంతులుగా ఉన్నారు. అరిస్టాటిల్, ప్లేటో వంటి జ్ఞానవంతులు ఆనాటి కాలంలో ఉన్నారు. ఆయన తలుచుకుంటే వారిలలో జన్మించవచ్చు, లేకపోతే ఒక గొప్ప రాజు ఇంట్లో ఆయన జన్మించవచ్చు. కానీ గమనించండి, రాజు ఇంట్లో ఆయన జన్మించి ఉంటే గొర్రెల కాపర్లు అక్కడికి వెళ్ళి ఉండేవారా? అవకాశం ఉండేది కాదు. బయట నుంచి బయటకు పంపించేవాళ్ళు. గమనించాలి, గొర్రెల కాపర్లు అక్కడికి వెళ్ళి ఉండేవారు కాదు. అటు పిమ్మట నీకు నాకు కూడా ఆయన కలిసే అవకాశం దక్కి ఉండేది కాదండి. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. మనము ధనవంతులం కావాలని చెప్పి ఆయన దరిద్రుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. కొరింథీ పత్రికలోని మరొక చక్కని మాట ఉంటుంది. ఏంటని చెప్పానంటే 1 కొరింథీ 1వ అధ్యాయము 27-28 వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంత చక్కని మాట అండి. చాలండి, లోకంలో ఏ శరీరీ కూడా దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు. రాజుంట్లో కనుక యేసుప్రభు జన్మించుంటే ఆయన మా ఇంట్లో జన్మించాడు, రాజుల గృహంలో జన్మించాడని చెప్పి రాజు అతిశయించేవాడు. మా కులంలో జన్మించాడని చెప్పని ఆ కులస్తులు అతిశయించేవారు. ఏ శరీరీ కూడా దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు. ఒక వడ్లవాని కుమారునిగా, ఒక బీదరాలైన మరియకైనా జన్మించాడు. లోకంలో ఉండి వెర్రి వారిని, బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటని చెప్పానంటే ఆయన యొక్క దారిద్రత వల్ల నువ్వు నేను ధనవంతులుగా ఉండాలని చెప్పని, ధనవంతులం కావాలని చెప్పని. చక్కని మాట అండి. ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయించకూడదు. దేవుని యొక్క ఆలోచన అది. అందుకే దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచన వంటివి కావు. అవి ఎంతో ఎత్తుగా, ఉన్నతంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది 6వ ఆశీర్వాదం అండి. 7వ ఆశీర్వాదము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకును. చాలండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు. ఆయన పశువుల శాలలో దుర్గంధం వచ్చే చోట జన్మించాడండి. అవునా? పశువులు కొట్టమని చెప్పారండి, చక్కగా సెంటు వాసన వస్తుందండి అక్కడ. అవునా? అంత పేడ వాసన, రొచ్చు వాసన వస్తుంది, అంతా కూడా దుర్గంధం. అక్కడికి పోవాలంటే ఏం చేస్తాం? ఖర్చు పెట్టుకుని పోతారు కొంతమంది. కానీ అటువంటి చోట యేసుప్రభు జన్మించాడు. కారణం ఏంటని చెప్పారంటే పరిమళ వాసనగా ఉండినట్లు. ఏముంది వాక్యంలో?
పరిమళ వాసనగా ఉన్నట్లు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకును. ఎన్ని చెప్పుకున్నాము ఆశీర్వాదాలు మొత్తం? 7. ఒకసారి చెప్పగలుగుతారా ఎవరన్నా? ఒక్కొక్కరు ఒక్కటి చెప్పండి. వాక్యం విన్నవాళ్ళు మొట్టమొదటిగా దేవుని పిల్లలు, దేవుని కుమారులుగా ఆగుటకు, ఇది మొట్టమొదటి ఆశీర్వాదం అన్నమాట. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, హృదయపూర్తిగా ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన రక్షకుడుగా నా కోసం వచ్చాడు, ఆయన నా పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించి, ఇది మొట్టమొదటి ఆశీర్వాదం అండి. రెండవ ఆశీర్వాదము చెప్పమ్మా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తున్నాడు. కారణం ఏంటని చెప్పానంటే, ఎందుకని చెప్పానంటే, ఆయన ఒక చిన్న పశువుల తొట్టులో ఆయన పరుండ పెట్టబడ్డాడు. ఎటువంటి సదుపాయం లేని ఒక చిన్న తొట్టులో పరుండ పెట్టబడ్డాడు. కారణము, నిన్ను నన్ను పచ్చిగల చోట్ల పరుండ చేయడానికి. పచ్చిక అని చెప్పంటే సమృద్ధి గల చోట్ల, అంటే నీకు నాకు సమృద్ధిని ఇవ్వటానికి ఆయన ఒక చిన్న తొట్టులో పరుండ పెట్టబడ్డాడు. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ఏంటండి? వెలుగుగా వచ్చును. వెలుగుగా వచ్చును. అది కాదు మూడవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ఏంటని చెప్పంటే, సత్రములో వారికి స్థలము లేనందువల్ల అని చెప్పేసి, అంటే ఆయనకు స్థలం లేదు ఈ లోకంలో. ఆయన జన్మించినప్పటికీ ఈ లోకంలో స్థలము లేదు, కానీ పరలోకంలో స్థలం సిద్ధం చేయడానికి ఆయన వెళ్ళాడు. ఆయనకు స్థలం ఇక్కడ ఇవ్వలేదు, కానీ పరలోకంలో మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడండి. ఇది మూడవ ఆశీర్వాదం. ఎవరైతే ఈ లోకంలో ఆయనను అంగీకరిస్తే హృదయంలో ఆయనకు స్థానం ఇస్తారో, అక్కడ ఆయన స్థలం సిద్ధపరుస్తాడండి. ఇది మూడవ ఆశీర్వాదం. నాలుగవ ఆశీర్వాదం ఏం చెప్పారంటే, వెలుగుగా వచ్చును. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆ వెలుగులో నడుచుకుంటాం. వెలుగు సంబంధుల వలె ఉంటాము, చీకట్లో నడవకుండా. ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటాం. ఇది నాలుగవ ఆశీర్వాదం. ఐదవ ఆశీర్వాదం ఏంటండి? రక్షణ వస్త్రము, ఆనంద వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము. ఆయన పొత్తిగుడ్లలో చుట్టబడ్డాడు ఈ లోకంలో, కానీ మనకందరికీ కూడా ఇగో ఈ వస్త్రాలు ఇస్తా ఉన్నాడు. ఆరవ ఆశీర్వాదం ఏంటండి? తన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులు కావాలని. ఏడవదిగా, దుర్గంధం వచ్చే చోట జన్మించాడు, కానీ పరిమళ వాసనగా ఉన్నట్లు తను తాను బలిగా అర్పించుకున్నాడు. మళ్ళీ చెప్దాం ఒకసారి. దేవుని పిల్లలగుటకు చెప్దాం అందరం ఒకసారి అండి. ఇద్దరు వాళ్ళు గట్టిగా చెప్పాలి. దేవుని పిల్లలగుటకు. నెంబర్ 2, పచ్చిగల చోట్ల. మూడవదిగా, పరలోకంలో స్థలము సిద్ధం చేయడానికి. ఈ లోకంలో ఆయనకి స్థలం లేదు, కానీ పరలోకంలో స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. వెలుగుగా వచ్చెను. ఆయన ఎవరైతే వెంబడిస్తారో వారందరూ కూడా వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవిస్తారు. రక్షణ వస్త్రము, ఆనంద వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము. ఆరవ ఆశీర్వాదము, ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించాడండి. పరిమళ వాసన, ఆయన దుర్గంధం వచ్చే చోట్ల జన్మించాడు, కానీ పరిమళ వాసనగా ఉన్నట్లు ఆయన బలిగా అర్పించుకున్నాడండి. ఎన్ని ఆశీర్వాదాలండి! 7 చెప్పుకున్నామండి ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు జాగ్రత్తగా మనం కనుక వింటే, మన హృదయంలో భద్రం చేసుకుంటే, మనం ఎప్పటికీ కూడా మందిరం మానేయమండి. గమనించండి, ఈరోజు పాస్టర్ గారి కోసమో పాస్టర్మ కోసమో మందిరానికి రావాల్సిన పని లేదండి. దేవుని వాక్యం కోసం రావాలి. దేవుని యొక్క వాక్యం కోసం, దేవుని యొక్క వాక్యం వినటానికి, ఆ వాక్యంలో మాధుర్యం గ్రహించడానికి,
దేవుడు ఎంత చక్కని ఆశీర్వాదాలండి, 7 ఆశీర్వాదాలండి. ఇటువంటి ఆశీర్వాదాలు క్రైస్తవులకే, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికి మాత్రమే ఈ ఆశీర్వాదాలు. జాగ్రత్తగా వీటిని కనుక మనం అర్థం చేసుకుంటే ఎప్పటికీ కూడా మనం ఇంకా మందిరం మానేసే అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప మనకందరికీ కలుగునుగాక. ఆమేన్.